హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి రేపే పంచగ్రహ కూటమి, అందులో నీకు గొప్ప ఆనందాన్ని ఇచ్చే ఒక శుభవార్తనైతే నీ చెవిన పడేలా చూస్తాను. నువ్వు ఇది అర్జెంటుగా విను తల్లి, నాపై గౌరవంతో విను తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకు అందించాలని అనుకుంటున్నారండి. మరి బాబాగారు అందించాలనుకుంటున్న ఈ సందేశం ఏమిటో మనం స్వయంగా బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. మరి సందేశం వినే ముందు ఎవరికైతే ముందుగా బాబాగారు అంటే నమ్మకం, గౌరవం, ప్రేమ, ఇష్టం ఉంటాయో మీ అందరూ కూడా ఈరోజు ఒక వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అదే విధానంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరి కొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో బాబాగారి మాటలోనే తెలుసుకుందాం. తల్లి రేపే పంచగ్రహ కూటమి. ఈ పంచగ్రహ కూటమి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇదంతా కూడా నీకు వివరంగా చెప్తాను. ఇదంతా తెలుసుకునే ముందు నీకు నీ జీవితానికి సంబంధించిన, నీ జీవితంతో ముడిపడి ఉన్న, నువ్వు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నావో ఆ సమస్యకు తగిన విధానంగా ఉండే ఒక చిన్న కథను చెప్తాను తల్లి, జాగ్రత్తగా విను, తెలుసుకో. ఈ కథ అనేది నీ జీవితంలో ఒక గొప్ప మార్పునైతే, అదృష్టాన్నైతే తీసుకొచ్చి పెడుతుంది. ఒక ఊరిలో ఒక భార్య భర్త జంట ఉన్నారు. వీరిద్దరు కూడా తరచుగా గొడవలు పడుతూ ఉంటారు. వీరిద్దరికి ఎంతమంది వచ్చి ఇలా గొడవ పడకూడదు, ఇలా గొడవ పడితే మీ జీవితం ఎలా ముందుకు సాగుతుంది అని ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా వారిద్దరిలో కొంచెం కూడా మార్పు అనేది ఉండదు. ఒకరోజు ఆ అమ్మాయి భర్త తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, నా భర్త నాకు భార్య తరచుగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది, నా భార్య ఎక్కువగా నాతో గొడవలు పడుతూ ఉంటుంది, దీనివల్ల నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి బాధపడతాడనమాట. అప్పుడు ఆ ఫ్రెండ్ అంటే ఆ స్నేహితుడు ఇతడితో చెప్తాడు, మన ఊరి చివర ఒక ఆశ్రమం ఉన్నది. ఆశ్రమంలో ఒక గురువు గారు ఉంటారు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి నీ సమస్య ఏమిటో చెప్పుకున్నావు అంటే ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని గురువు గారు చెప్తారు. వెంటనే వెళ్ళి నీ సమస్యను వివరించుకోపో అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఇతను ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళి గురువు గారిని కలుస్తారు. జరిగినదంతా కూడా ఆ గురువు గారికి వివరించి చెప్తాడు. అప్పుడు ఆ గురువు గారు, నేను ఒక చిన్న కథ చెప్తాను బాబు. ఒక ఊరిలో ఒక ఆశ్రమం ఉన్నది. ఆశ్రమంలో ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి దగ్గర ఎంతోమంది శిష్యులు అనేవారు ఉంటారు. కానీ అందరూ శిష్యుల్లాగే ఒక శిష్యుడు మాత్రం ఉండడు. ఎందుకంటే ఆ శిష్యుడు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అందరూ కూడా తనని గురించే చెప్పుకోవాలి, తన గురించి గొప్పలు మాట్లాడుకోవాలి అని చెప్పి ఆశిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు తన శిష్యులతోటి అంటే తన తోటి శిష్యులతోటి ఆ శిష్యుడు ఏమని చెప్తాడు అంటే, మాది చాలా ఉన్నతమైన కుటుంబం, మాకు చాలా డబ్బులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అయినా కూడా నేను ఈ ఆశ్రమంలో ఉంచి ఉండడానికి కారణం ఏంటి అంటే నేనేంటో తెలుసుకోవాలి, నేను ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనే ఒకే ఒక కారణంతో ఈ ఆశ్రమానికి నేను వచ్చానే తప్పితే నాకు గతి లేక ఈ ఆశ్రమానికి వచ్చి ఉండటం లేదు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడనమాట. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఆశ్రమంలో పెద్ద గురువు గారు ఈ శిష్యులందరినీ పిలుస్తారు. నాయనా, ఈ నెల మారిపోతుంది, మాసం అనేది మారిపోతుంది. ఈ మాసం నుంచి మళ్ళీ వేరే మాసం వచ్చేంత వరకు సరిగ్గా 30 రోజుల సమయం పడుతుంది. కనీసం మీరందరూ ఈ మాసం మొదలయ్యేటప్పుడు ఒక సంకల్పాన్ని అనుకోండి. ఈ సంకల్పం మీద మళ్ళీ 1వ తారీఖు వచ్చేంత వరకు మీరు నిలబడగలిగారు అంటే గనక మిమ్మల్ని మీరు కొంతవరకైనా కానీ తెలుసుకున్నట్లే అని చెప్పి ఆ యొక్క గురువు శిశువులకు చెప్తారనమాట. ఇక గురువు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సంకల్పాలని అనుకొని ఆ గురువు గారికి ఆ సంకల్పం ఏంటో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ
ఎక్కువగా గొప్పలు చెప్పుకొని ఎక్కువగా మాట్లాడి ఈ శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఈ శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి చెప్తాడు, అందరిలాగే నేను చిన్న చిన్న సంకల్పాలని అనుకోను, నేను పెద్ద సంకల్పాన్ని అనుకుంటాను గురువుగారు. ఆ సంకల్పం ఎలా ఉండాలి అంటే అందరూ నోటి మీద వేలేసుకునేటట్టు ఉండాలి. అటువంటి సంకల్పం ఏదైనా ఉంటే నా కోసం మీరే చెప్పొచ్చు కదా గురువుగారు అని చెప్పి ఆ గురువు గారి దగ్గరికి వచ్చి ఈ శిష్యుడు మాట్లాడుతూ ఉంటాడనమాట. అయితే ఈ శిష్యుడిని గమనించిన ఆ గురువు ఇతన్ని పూర్తిగా పరిశీలించి అతడి యొక్క సమస్య ఏంటో, అతను ఏది అతడిలో మార్పు చేర్చుకుంటే అతడు పూర్తిగా తన యొక్క ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడో గమనించి, బాబు నేను నీకు ఒక చిన్న సంకల్పాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను, కానీ నీ మీద నాకు నమ్మకం లేదు, ఎందుకంటే నువ్వు ఈ సంకల్పాన్ని నిలబెట్టుకుంటావు అనే నమ్మకం నాకు లేదు. సరే నేను ఇవ్వడం ఎందుకులే, కానీ నువ్వే ఏదో ఒక సంకల్పం అందరిలాగా అనుకొని ఆ సంకల్పం మీద నిలబడడానికే ప్రయత్నించు, అప్పుడే నీలో ఒక మార్పు వస్తుందేమో చూద్దావు కానీ అని చెప్పగా, మీరు ఏమని సంకల్పాన్ని ఇవ్వాలనుకుంటున్నారో గురువుగారు అదే నాకు ఇవ్వండి, నేను ఎందుకు నిలబడలేను అని చెప్పి మీరు అనుకుంటున్నారో నాకు తెలియదు, మీరు అనుకున్నందుకైనా కానీ నేను ఆ సంకల్పం మీద నిలబడతాను అని చెప్పి ఆ గురువుకి ఈ శిష్యుడు చెప్తాడు. అయితే ఏం లేదు నాయన, ఈ రోజు నుంచి సరిగ్గా 30 రోజుల వరకు నీ నోట్లో నుంచి మాట అనేది రాకూడదు, అంటే నువ్వు మౌనంగా ఉండాలి అని చెప్పి గురువు శిష్యుడికి చెప్తాడు. అయ్యో గురువుగారు, ఈ చిన్న దాన్ని నేను ఉండలేను అని చెప్పి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు చెప్పండి, మాట్లాడకుండా ఉండడం కూడా ఒక సంకల్పమేనా? ఇది నా దృష్టిలో చాలా చిన్నది, నేను ఖచ్చితంగా మాట్లాడకుండా నెల రోజులు ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి ఆ శిష్యుడు వెళ్ళిపోతాడనమాట. సరే నాయన, నీకు ఎలా అయితే వీలవుతుందో అలాగే చేయడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి గురువుగారు కూడా ఆశీర్వదించి పంపిస్తాడు. ఇలా ఒకరోజు గడుస్తుంది. ఆ ఒక్కరోజు కూడా అతని మాటల్ని అదుపులో ఉంచుకొని చాలా చక్కగా ఎటువంటి కష్టం లేకుండా ఆ శిష్యుడైతే ఆ సంకల్పాన్ని ఒకరోజు పూర్తి చేయగలుగుతాడు. రెండవ రోజు కొంచెం కష్టంగా ఉన్నా కానీ ఎలాగైనా కానీ రెండవ రోజు కూడా పూర్తి చేయగలుగుతాడు. ఇక మూడవ రోజు వస్తుంది. ఇంకా మూడవ రోజు వచ్చేసరికి అతడికి ఊపిరాడనట్లంత పని అవుతుంది. ఎన్నెన్నో ప్రశ్నలు. మనిషి సైలెంట్గా ఉన్నాడు కానీ మనసులో గొప్పలు తెప్పలుగా మాటలు అనేటివి అలా వస్తూనే ఉన్నాయి. ఒక రకమైన సంఘర్షణ, ఒక రకమైన యుద్ధం అనేది అతను మానసికంగా అనుభవిస్తున్నాడు. కానీ పైకి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నాడనమాట. అయితే గురువుగారి దగ్గరికి వస్తాడు. ఒక పేపర్ పెన్ను తీసుకొని వచ్చి, గురువుగారు నేను సంకల్పాన్ని కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని చెప్పి ప్రశ్న వేసి రాస్తాడనమాట. ఆ పేపర్ గురువుగారికి చూపిస్తే గురువుగారు చదివి, నాయన నీ యొక్క కళ్ళను నేను పరీక్షించిన తర్వాత నువ్వు పైకి మాత్రమే మౌనంగా ఉంటున్నట్లుగా అనిపిస్తుంది, కానీ అంతర్గతంగా అంటే లోపల ఎన్నో రకాలైన ప్రశ్నలతో ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది నీ మనసులో, నిజమేనా అంటే అతను అవును గురువు గారు అని చెప్పి తల అటు ఇటుగా ఊపుతాడనమాట. కేవలం ఈ యాక్షన్ తోటే మాట్లాడకుండా. ఇక సరే నువ్వెంత ఉండగలుగుతావో అంతవరకే ఉండు. నీతోటి సంకల్పం చెప్పుకున్న వాళ్ళు అందరు కూడా మూడో రోజే వాళ్ళ సంకల్పానికి బ్రేక్ చేసి వారు మళ్ళీ వారి యొక్క మామూలు దినచర్యను ఎలా జరుపుకుంటున్నారో అలాగే జరుపుకుంటూ ఉన్నారు. నువ్వు కూడా నిలబడగలిగితే నిలబడవు. ఇందులో బలవంతమేమీ లేదు. నువ్వు మాట్లాడాలి అనిపిస్తేనే మాట్లాడు, నీ యొక్క సంకల్పాన్ని బ్రేక్ చేయాలనిపిస్తేనే బ్రేక్ చేయి అని మళ్ళీ పేపర్ మీద రాస్తాడు. లేదు గురువుగారు నేను నిలబడగలుగుతాను అని చెప్పి మళ్ళీ అతను వెళ్తాడనమాట. అతను తన యొక్క గదిలోకి వెళ్తాడు. ఈసారి మనసులో ఏమనుకుంటాడు అంటే ఎలాగైనా కానీ నేను సంకల్పం మీద నిలబడాలి అని తన యొక్క గదిలోకి వెళ్ళి అవసరమైనప్పుడు మాత్రమే బయటికి రావడం, తన పనులు చూసుకోవడం, మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత గదిలోకి వెళ్ళడం, ఇలాగే చేస్తున్నాడనమాట.
ఇలాగే 10 రోజులు గడిచిపోయాయి. 10 రోజులు గడిచిపోయి అతను ఒకే ఒక్క గదిలో ఉండడం వల్ల ఇంకా అతని యొక్క మానసిక సంఘర్షణ అనేది జరుగుతూనే ఉంది. గురువుగారి దగ్గరికి వచ్చి అదే పేపర్ మీద రాసి వివరిస్తాడు. అతను మళ్ళీ సంకల్పాన్ని బ్రేక్ చేయమని చెప్తాడు. కానీ అతడు మళ్ళీ బ్రేక్ చేయదలుచుకోక ఒకసారి ఏం చేస్తాడంటే అడవుల్లోకి వెళ్ళిపోతాడనమాట. అడవుల్లోకి వెళ్ళి ఎన్ని చోట్ల కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ కూడా తన మనసు అంగీకరించదు. ఇక అలా దూరం వెళ్ళగా అరణ్యం మధ్య మార్గంలోకి వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద రాయి కింద ధ్యానంలో కూర్చుంటాడు. మొదట్లో అక్కడ అంతా కూడా సైలెంట్గా ఉంటుంది. మానవుడు కూడా అడవిలో ఉండడం, ఏదో శబ్దాలు అనేటివి వినిపిస్తూ ఉన్నాయి. తన మనస్సులో కొంచెం భయం, ఆందోళన, ఎన్నో రకాల ప్రశ్నలు అనేటివి మెదలాడుతూ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా ధిక్కరించి అతడికి ఇక వేరే ప్రపంచం ఏది కనిపించలేకుండా చేసుకొని ధ్యానంలో కూర్చొని అలాగే ఉండిపోతాడనమాట 30 రోజుల వరకు. ఇక ఆశ్రమంలో ఉన్న మిగతా శిష్యులు వాళ్ళతో పాటు గురువుగారు కూడా ఈ అబ్బాయి అడవిలోకి వెళ్ళిపోయాడు, క్రూర మృగాలు అతను తినేసి ఉంటాయి అని చెప్పి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకోవడం మొదలుపెట్టారు. ఇలా మొదలుపెట్టిన తర్వాత 3 నెలలు అనేటివి గడిచిపోయాయి. 3 నెలల తర్వాత అసలు ఆ శిష్యుడి యొక్క ఊసే ఆశ్రమంలో వినపడడం మానేసింది. ఎందుకంటే అతన్ని పూర్తిగా అందరూ మర్చిపోయారు. ఇక 3 నెలల తర్వాత ఆ శిష్యుడు గురువుగారి దగ్గరికి వస్తాడు. అప్పుడు కూడా గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత మిగతా శిష్యులు కూడా గురువుగారు అందరిని ఇతరు చూసి ఆశ్చర్యపోతారనమాట. ఏంటంటే మునుపు వెళ్ళిన వ్యక్తికి ఇప్పుడు తిరిగి వచ్చిన వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. అతని కళ్ళల్లో ఏదో ఒక ప్రశాంతత, అతడి యొక్క దేహంలో ఏదో ఒక దైవత్వం అనేది అందరికీ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అతడి కళ్ళు గమనించిన ఆ యొక్క గురువుగారు నీ యొక్క సంకల్పాన్ని నువ్వు 10 రెట్లు కాదు 1000 రెట్లు ఎక్కువగా నెరవేర్చుకోగలిగావు అని చెప్తాడు. ఇక అప్పుడు అతను నోరు తెరిచి మాట్లాడతాడు. అసలు నేను ఇన్ని రోజులు ఎంతమందితో అతిగా మాట్లాడి వారి యొక్క మనసులను విసిగించానో ఇప్పుడు అర్థమైంది. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అది కూడా అవసరం ఉంటేనే ఆలోచించి మాట్లాడాలి. అనవసరంగా మాట్లాడడం వల్ల మన మీద అలుసు ప్రభావం అనేది ఏర్పడడంతో పాటుగా మనం చెప్పే మాటలకు కూడా విలువ ఉండదు. కనుక ఇకపై నేను నెమ్మదిగా ఉండడానికి ఇష్టపడతాను. అవసరమైతేనే నా దగ్గరికి ఎవరైనా సలహా ఇవ్వమని వస్తేనే నోరు విప్పుతాను. దీనివల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి ఆ గురువుకే ఈ శిష్యుడు హితబోధ చేసేసరికి గురువు చాలా సంతోషిస్తాడనమాట. ఇది ఆ భార్యాభర్తల యొక్క ఆ భర్త యొక్క ఆశ్రమానికి వచ్చి గురువు గారిని సమస్యకు పరిష్కారం అడగమన్నాడు కదా. ఇక ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇది విన్న తర్వాత ఆ భార్యతో తెలుసుకుంటుంది, నేనే ఈ సమస్యలన్నిటికీ, మా ఇంట్లో గొడవలన్నిటికీ కారణం, నా నోటి దూలే కారణం, నేను ఎక్కువగా మాట్లాడడమే కారణం అని చెప్పి తెలుసుకొని ఆ అమ్మాయి అప్పటి నుంచి అవసరం ఉన్నంత వరకే మాట్లాడుతుందన్నమాట. ఇక ఆ భార్యాభర్తల మధ్య మాటలు ఎప్పుడైతే తక్కువయ్యాయో అప్పటి నుంచి ఒకరి మీద ఒకరికి విలువ పెరగటం మొదలవుతుంది. అంతేకాకుండా గొడవలు అయితే ఇంకా పూర్తిగా సమసిపోతాయి. అయితే బిడ్డ, ఇదంతా కూడా నీకు ఎందుకు చెప్పానంటావు? ఇదంతా కూడా నీ జీవితంతో ముడిపడి ఉందా లేదా ఒక భర్త దగ్గర మాత్రమే కాదు బిడ్డ, నీ స్నేహితుడి దగ్గర, నీ శ్రేయోభిలాష దగ్గరైనా, నీ తల్లిదండ్రుల దగ్గరైనా సరే, అత్తమామల దగ్గరైనా సరే, నీ యొక్క ఎవరైనా కానీ, బంధువులు అనుకుంటావో వారి దగ్గరైనా కానీ అతిగా మాట్లాడడం వల్ల అనర్థాలే తప్పితే లాభాలు చాలా తక్కువ తల్లి. కనుక అతిగా మాట్లాడడం మానివేసి నలుగురిలో విలువను ఎలా పెంచుకోవాలి అని, ప్రశాంతంగా ఎలా బ్రతకాలి, ఇది ఒక్కటి నువ్వు తెలుసుకోగలిగావు అంటే నీ జీవితం అనేది అద్భుతంగా మారుతుందమ్మా అని చెప్పి బాబాగారు మనకి ఈ కథ ద్వారా ఇంకా మంచి సందేశాన్ని అయితే అందించారండి. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ సందేశం. అంతేకాకుండా రేపు పంచగ్రహ కూటమి,
అంటే పంచగ్రహ కూటమి ఏ రోజున ఎలా వచ్చినా కానీ ప్రకృతిలో వచ్చే ఈ యొక్క మార్పు అనేది ఎలా ఉన్నా కానీ తప్పకుండా నువ్వు స్వీకరించాల్సిందేనమ్మా. అంటే కానీ నీ యొక్క జాతకానికి లేదంటే నీ యొక్క జీవితానికి కానీ పంచగ్రహ కూటమి వల్ల ఎటువంటి నష్టం అనేది అస్సలు రాదు అని గుర్తుంచుకో. ఈ పంచగ్రహ కూటమి రోజు నువ్వు ఎక్కడికి ఎటువంటి ప్రయాణాలు అనేటివి పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కువ చోట్ల వర్షాలు పడడం, పిడుగులు పడటం, భూకంపాలు రావటం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దూర ప్రయాణాలు చేయకుండా సాధ్యమైనంత వరకు నువ్వు ఇంట్లో ఉండడం చాలా ఉత్తమం తల్లి. కనుక ఈ పంచగ్రహ కూటమి రోజు నువ్వు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు. నీ జీవితంలో ఎటువంటి చెడ్డ మార్పులన్నిటివి జరగవు అని చెప్పి గుర్తుంచుకో చాలు అని చెప్పి ఈ పంచగ్రహ కూటమి రోజు ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరు కూడా అనేక రకాల మాటలు విని ఎటువంటి అపోహలు అనేటివి పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పి మనకి ఈ యొక్క వీడియో ద్వారా బాబాగారు సందేశాన్ని అందించారండి. కనుక ఎటువంటి అపోహలు, మూఢనమ్మకాలు ఇవేవి కూడా పెట్టుకోకుండా చాలా ధైర్యంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రకృతిలో జరిగే మార్పులు ఏవైనా కానీ వాటిని ఆనందంగా స్వీకరించడానికి ప్రయత్నించండి. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్పితే ఇక అంతకు మించి ఎటువంటి భయాలు అనేటివి నీ జీవితంలో జరగవు తల్లి. ఇది నీ జీవితానికి ఒక ఆనందాన్ని తెచ్చిపెట్టే గొప్ప శుభవార్త అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. ఈ సందేశాలు ఎక్కువ ఆంతర్యం ఏంటో, మీ జీవితానికి ఈ యొక్క ఎంతవరకు ముడిపడి ఉన్నాయో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా కింద ప్రతి ఒక్కరు కూడా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోకండి. బాబా ఈరోజు మంచి సందేశాన్ని అయితే అందించారండి. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ సందేశం. అంతేకాకుండా రేపు మరి పంచగ్రహ కూటమి కాబట్టి పంచగ్రహాల కూటమి ఏ రోజున ఎలా వచ్చినా కానీ ప్రకృతిలో వచ్చే ఈ యొక్క మార్పులు అనేటివి ఎలా ఉన్నా కానీ తప్పకుండా నువ్వు స్వీకరించాల్సిందేనమ్మా అని చెప్పి, అంతేకాని నీ యొక్క జాతకానికి కానీ లేదంటే నీ యొక్క జీవితానికి కానీ ఈ పంచగ్రహ కూటమి వల్ల ఎటువంటి నష్టం అనేది అస్సలు రాదు అని చెప్పి గుర్తుంచుకో. ఈ పంచగ్రహ కూటమి రోజున నువ్వు ఎక్కడికి ఎటువంటి ప్రయాణాలు కూడా చేయకుండా ఉండడానికే ప్రయత్నం అయితే చెయ్యి. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎప్పుడు ఎలాంటి చోట్ల వర్షాలు పడడం, పిడుగులు పడటం, భూకంపాలు రావడం ఎలాంటివి జరుగుతాయో మనకు చెప్పలేము. కాబట్టి దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిదని చెప్పి బాబాగారు అయితే ఇంట్లో ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట. కనుక ఈ పంచగ్రహ కూటమి రోజున ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఆనందంగా ఉండడానికే ప్రయత్నం చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. ఎటువంటి చెడ్డ మార్పులైనా సరే జరగవు అని చెప్పి గుర్తించు చాలు అని చెప్పి ఈ పంచగ్రహ కూటమి రోజు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారండి. ఇంకా ఎవరు కూడా అనేక రకాల మాటలు విని ఎటువంటి అపోహలు అనేటివి పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకి ఈ యొక్క వీడియో ద్వారా బాబాగారు అయితే సందేశాన్ని అందించారండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయి.